యెహోవా యొద్దకు నేను ఒక వరం అడిగి తిని, నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవితకాలం అంతయు యెహోవా మందిరంలోని నేను నివసింపకూర్చున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దేవుని స్తోత్రం. స్తోత్రం ప్రభువా, దయగల తండ్రి, కృపగల దేవ, సర్వశక్తిమంతుడా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మాకు సమయం దయచేసినందుకు వందనాలు ప్రభువా. తండ్రి, ఎటువంటి సాతాన శోధనలు రాకుండా ప్రభు, ఎటువంటి అపవాదికి కీడులు రాకుండా ప్రభువా. తండ్రి, మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవా. తండ్రి, ఇంతవరకు తండ్రి మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని గడపడానికి మాకు దయచేసిన కృపను బట్టి వందనాలు ప్రభువా. తండ్రి, ఎండలో ఉన్నప్పటికీ ప్రభువా, ఎంత కష్టం ఉన్నప్పటికీ ప్రభువా, నీ కృపచేత తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతూ ప్రభువా, భద్రపరుస్తూ మాకు ఇంతటి కృపను దయచేసిన దేవా. తండ్రి, నీ కీర్తనలు ధ్యానం చేస్తున్నా తండ్రి, మాతో మీరు ఉండి నడిపించి తండ్రి మాకు కావాల్సిన జ్ఞానం దయచేయను, వాక్యం మాతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ వారిని అడిబడి కూర్చున్నాం ఓ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. అక్కడ చదువుకున్నాం కదా, ఇదేని గురించి చదువుకున్నాము? నేను దేవుని దగ్గర ఒక వరం అడిగి తిని. ఏం వరం అడిగారంట? ఏమని వరం అడిగారండి? ఏమని వరం అడిగాను? నేను ఎవరిని వెతుకుతున్నాను? దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు గారు ఎంత చక్క మాట చెప్తున్నారంటే, నేను జీవిత కాలం అంతా కూడా నేను దేవుని మందిరంలోని ధ్యానించడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి నేను దేవుని దగ్గర ఒక వరం అడిగాను. ఈ కీర్తన అంతా 27వ కీర్తన ఉంది కదా, అది ఇంగ్లీష్లో ది సాంగ్ ఆఫ్ ప్రైజ్ అంటారు. ఏంటి సాంగ్ ఆఫ్ ప్రైజ్ అంటే? కీర్తనను ధ్యానిస్తున్నాం కదా, ఈ కీర్తన పాటలుగా పాడుతున్నాం కదా, ఈ కీర్తనని పాటలుగా పాడుతూ ఉంటారు, అవునా కదా? ఈ కీర్తన ఏదైతే పాటలుగా పాడుతున్నామో అక్కడ ఆయన స్తుతి కీర్తన. ఇది ఏ కీర్తన? స్తుతి కీర్తన. ఆ స్తుతిని ఆయన ప్రార్థన ద్వారాగా, ఆ స్తుతిని ఆయన ప్రార్థన ద్వారాగా, ఆ స్తుతిని ఆయన దేవునికి పాట ద్వారాగా తెలుపుతున్నారు. ఏంటి అంటే దేవుణ్ణి కీర్తిస్తున్నారు. అక్కడ మొట్టమొదటిగా వచనం చదువుకున్నాం కదా, మొట్టమొదటిగా వచనం చదువుకున్నాం కదా, ఆ వచనంలో ఏం చదువుకున్నామండి? ఏమని చదువుకున్నాం? యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణ అయి ఉన్నారు, నేను ఎవరికి భయపడుతును. ఆయన దేని గురించి కీర్తన చెప్తున్నారంటే, ఈ కీర్తన దేని గురించి మాట్లాడుతున్నారంటే, నేను యెహోవా నాకు బలముగా ఉన్నారు, దేవుడు నాకు రక్షణ దుర్గమై ఉన్నారు, దేవుడు నన్ను కాపాడుతున్న దేవుడు నాతో ఉన్నారు గనుక నేను ఎవరికి భయపడతాను, నేను ఎవరికి భయపడతాను. అందుకని మనం ఒక పాట పాడుతూ ఉంటాం, గుర్తుందా? తెలుసా పాట? ఏం పాట? యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. ఈ కీర్తన అది. ఏ కీర్తన? 27వ కీర్తన. ఆయన ఏం పాడుతున్నానంటే, యెహోవా నాకు వెలుగాయే, ఆయన నాకు వెలుగుగా ఉన్నారు, యెహోవా నాకు రక్షణయే, ఆయన నాకు రక్షణగా ఉన్నారు, నా ప్రాణానికి నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. అయినా నేను ఎవరికి ఎన్నడూ భయపడను. ఎందుకు అంటే నాకు రక్షణ దుర్గమైన దేవుడు, నన్ను కాపాడే దేవుడు, నాకు తోడున్న నా దేవుడు, నన్ను కాపాడగల సమర్థుడైన నా దేవుడు నాతో ఉన్నాడు గనక నేను ఎవరికి ఎన్నడూ కూడా భయపడను. ఇందులోని 27వ కీర్తన మనం 2 విషయాలు చూస్తాం. ఏంటి అంటే నేను దేవునితో ఉండటం, తర్వాత దేవుడు నాతో ఉండటం. ఏంటండి? నేను దేవునితో ఉండటం, దేవుడు నాతో ఉండటం. అక్కడ చూసుకున్నట్లయితే 4వ వచనము, 8వ వచనము, 4వ వచనంలో చూసుకున్నట్లయితే మనము దేవునితో ఉండడం. ఆయన ఏమంటారంటే, మై హార్ట్ టెల్స్ మీ టు ప్రే, ఐఎమ్ ఈగర్ టు సీ యువర్ ఫేస్ అని ఇంగ్లీష్లో అంటారు. ఏంటంటే నేను నీ హృదయాన్ని, నీ ముఖాన్ని చూడడానికి, నీ సన్నిధిలో ఉండడానికి నేను నా హృదయము పరిగెడుతుంది ప్రభువా. తర్వాత 4వ వచనంలో ఏముంది? దేవుని దగ్గర నేను ఒక వరం అడిగాను, నేను ఆయనతో ఉండడానికి. అక్కడ దాని కిందన ఒక మాట ఉంటుంది. ఏంటి అంటే, తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టేసిన, తల్లిదండ్రులు నన్ను వదిలేసిన. ఆ మాట ఉందా? కనిపించిందండి? ఎక్కడుంది? 10వ వచనంలో
10వ వచనంలోనే ఏముంది అంటే, తల్లిదండ్రులు ఒకవేళ నన్ను విడిచిపెట్టినా, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలములో చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలములో చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. మనం పాట పాడుతున్నాం కదా, ఆ పాట అంతా ఈ కీర్తనే. ఏంటి? యెహోవా నాకు రక్షణగా ఉంటే, యెహోవా నా బలంగా ఉంటే, నా తల్లి నన్ను విడిచిపెట్టేసినా, నా తండ్రి నన్ను విడిచిపెట్టేసినా, లేకపోతే నా ఉన్నవారు నన్ను విడిచిపెట్టేసినా, అందరు నన్ను విలువేసినా, లేకపోతే నా మీద ఎన్ని మాటలు చెప్పినా, నన్ను ఎన్నెన్నో మాటలు అన్నా, దేవుడు నాకు తోడుగా ఉంటే నాకు ఏది కూడా భయం నాకు ఉండదు. అక్కడ మొదటి వచనం ఉంటుంది, 14 వచనం, మొదటి వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ మనము దేవునితో ఉండడము చూస్తాం. మనము దేవునితో ఉండడం. యెహోవా నాతో ఉంటే నాకు భయం ఉండదు. నేను దేవునితో ఉంటే నాకేముంటుంది? 14 వచనంలో ఏముంది? ఉంచుకొనుము, ఉండుము. అక్కడ ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే, ట్రస్ట్ ద లార్డ్, బీ బ్రేవ్ అండ్ ట్రస్ట్ ద లార్డ్. 2 సార్లు ట్రస్ట్ ద లార్డ్ అంటే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంచుము అంటే, అక్కడ మనము చాలాసార్లు చదువుకున్నాం. ఏంటి అంటే, నేను యెహోవా యందు నేను నమ్ముకొంచున్నాను, నేను దేవునిలో నమ్ముకుంటున్నాను, లేకపోతే నేను దేవునితో ఉంటున్నాను అనుకో, నాకేం జరుగుతుంది? మేలు జరుగుతుంది. అవునా కదా? నేను దేవునిలోనే మంచిగా ఉంటున్నాను అనుకో, నాకేం జరుగుతుంది? మేలు జరుగుతుంది. ఇప్పుడు నేను దేవునిలో సరిగ్గా లేకపోతే నాకు మేలు జరుగుతుందా? జరగదు. సో నాకు మేలు జరగాలి అన్నా, లేకపోతే నాకు మంచి జరగాలి అన్నా, నేను ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. ఎందుకు మేలు జరగాలంటే దేవునితో ఉండాలి అంటే, దేవుడే మాట చెప్పారు. ఏంటి అంటే, అక్కడ యోహాను సువార్తలో చదువుకున్నాం కదా, చాలాసార్లు మనం చదువుకుంటూ ఉంటే ఏంటి అంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే, అక్కడ నా యందు మీరును మీ యందు నా మాటలు ఎందుకు అన్నారంటే, మొదట మనము ఎవరిలో ఉండాలి? దేవునిలో ఉండాలి. సో మనలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యమే దేవుడై ఉన్నారు కనుక. సో వాక్యం మనలో ఉంటే, మనము దేవునిలో ఉంటే, అప్పుడు మనము ఏదైతే మీకు ఏది ఇష్టమో అది మీకు అనుగ్రహింపబడుతుంది అంట. సో మనకి ఏది ఇష్టమో అది మనకి దొరుకుతుంది. ఎప్పుడు? మనం మనము దేవునిలో మనం ఉన్నట్లయితే, దేవుని మనలో ఉన్నట్లయితే, మనము దేవునితో ఉన్నట్లయితే. అందుకనే అక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 మనం చదువుకున్నాం. ఏంటి అంటే, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథన్స్ మీ అని అంటారు. ఏంటి? నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఎవరండి? నన్ను బలపరచువాని యందే. నన్ను ఎవరైతే బలపరుస్తున్నారు, ఎవరు బలపరుస్తున్నారు మనల్ని? ప్రభు అయిన యేసయ్య, లేదా దేవుడు మనల్ని ఏం చేస్తున్నారండి? బలపరుస్తున్నారు. సో నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఆయన నన్ను బలపరుస్తున్నారు కనుక నాకు ఏది కూడా తెగులు అనేది కానీ, లేకపోతే నాలోని బలహీనత అనేది రాదు. నేను చూసుకున్నట్లయితే నా సాక్ష్యం చెప్పాలనుకున్నాను. ఏంటంటే 2-3 దినాల ముందు నాకు చాలా బలహీనత వచ్చింది. నేను డాక్టర్ అయినప్పటికీ డాక్టర్స్కి బలహీనత వస్తుందా రాదా? మా డాక్టర్స్ బలహీనత రాదని ఉండదు కదా, బలహీనత వస్తుంది. నాకు టాన్సిలైటిస్ వచ్చింది. సో టాన్సిలైటిస్ వచ్చిన తర్వాత నాకు తెలుసు ఏంటి, నేను డాక్టర్గా నాకు తెలుస్తుంది కదా ఏంటి నొప్పి అని. కానీ నా ఒక్కడి మీద నేను ఆధారపడుకుని నేను టాబ్లెట్ మింగేసి నేను టాబ్లెట్ తినే వెంటనే నాకు తగ్గిపోతుందని నేను అనుకుంటే, అది నాకేమవుతుందంటే నా మూర్ఖత్వం అవుతుంది. ఏంటి అంటే, నేను దేవుని మీద ఆధారపడకుండా, దేవుడు నన్ను ఆ కార్యం చేస్తారా లేదా తెలియకుండా, అంటే టాబ్లెట్ తినేది మాత్రం నాకు రోగం నయమైపోతుందని నేను అనుకుంటే, అదేమవుతుంది? నా యొక్క బుద్ధిహీనత అవుతుంది. సో అలా చేయకుండా ఉండాలనేసి నేను ఏం చేసుకున్నాను అంటే, ఫస్ట్ నేను ఏం చేశాను, డాడీ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నాను. ఎందుకంటే ముందు మనం బైబిల్లో వాక్యం చదువుకుంది ఏంటి? మనం ఎవరిలో ఉండాలి? దేవునిలో ఉండాలి. దేవునిలో ఉంటే మనకేముండదు, ఏది కొద్దిగా ఉండదు. సో మనం దేవునిలో ఉంటే ఏమవుతుంది అంటే, అక్కడ మనము ఎవరికైనా బాధ వచ్చినప్పుడు కానీ, ఎవరికైనా రోగం వచ్చినప్పుడు, ఏదైనా అనిపించినప్పుడు కానీ మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. సో దేవుని మాటలు మనలో ఉన్నందువలన మనం ఏం చేస్తాం అంటే, నేను ఆ సమయంలో నేను దేవుని అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మనం ప్రార్థన చేయండి, నాకు కొంచెం తలనొప్పి లేకపోతే నాకు ఒంట్లో బాగాలేదు, నాకు తెలుసు ఏంటి. అప్పుడు ప్రార్థన చేస్తారు. తర్వాత నేను టాబ్లెట్ తెచ్చుకున్నాను. టాబ్లెట్ వేసేసుకోవాలి. టాబ్లెట్ తీసుకొని నేను ఏం చేసుకున్నాను అంటే ప్రేయర్ చేసుకున్నాను. ఎంత డాక్టర్ అయినప్పటికీ ప్రార్థన నాకు ఇంపార్టెంట్. నాకు తెలిసింది మాదిరిగా నేను టాబ్లెట్ ఇచ్చినా ఆ టాబ్లెట్ ఫలించాలి అన్నా, లేకపోతే నేను ఇచ్చిన ఈ యొక్క ఏదైతే మీరు టాబ్లెట్ కానీ లేకపోతే నేను తీసుకున్నది ఏదైనా అది ఫలించాలి అంటే దాన్ని ఎవరు తోడు ఉండాలి?
కార్యం ఎవరు చేయాలి? మేము టాబ్లెట్ ఇవ్వగలం, కానీ స్వస్థపరిచేది దేవుడు, యెహోవా దేవుడు. సో మనము ఎవరిని అడగాలి? స్వస్థత దేవుని అడగాలి. సో మనం టాబ్లెట్ తీసుకున్న తర్వాత నేను ప్రేయర్ చేసుకుని ప్రార్థన చేసుకున్నాను. అది నార్మల్గా తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే ఒక 1 వీక్ 2 వారాలు. గొంతు నొప్పి వచ్చిందంటే ఎన్ని రోజులు ఉంటుందండి? జలుబు గొంతు నొప్పి వస్తే ఒక 1 వీక్ 2 వారాలు మాత్రం ఆగదు. కానీ ప్రార్థన చేసుకుని ఇప్పుడు వేసుకున్నట్టండి ఆ రోజే దేవుడు కార్యము చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అందుని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లించుకున్నాను. సో నాకు వెలుగు అయింది ఎవరు? రక్షణ అయింది ఎవరండి? కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నాకు ఎన్ని సాతాను శోధనలు ఎన్ని వచ్చినా, లేకపోతే సాతాను నన్ను ఏ రకంగా నన్ను ఇబ్బంది పెట్టాలని ట్రై చేసినా, అంటే మనల్ని ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని ట్రై చేసినా నాకు తోడుగా ఎవరున్నారు? యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. మనకు భయం అనేది ఉండదు, ఎందుకంటే నేను యెహోవాలో, నేను దేవుల్లోని ఉంటున్నాను. ఎందుకంటే దేవుళ్ళు ఉండాలని నాకు ఇష్టం ఉంది. ఆయన చెప్తున్న మాట అంటే, నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా, నీ సన్నిధిలో నేను జీవించాలి ప్రభువా, నీ సన్నిధిలో నేను ఉండాలి. నా తల్లిదండ్రులు విడిచిపెట్టినా, నాకు ఏదైనా విడిచిపెట్టినా, నాకు ఏది కష్టం వచ్చినా, ఏది బాధ వచ్చినా నేను మాత్రం నీ సన్నిధిలోని ఉండాలి అని 4వ వచనంలో చదువుకున్నావు కదా. ఈయన అని చెప్తున్నారు, నీ సన్నిధిలో నేను జీవించాలి ప్రభువా అని చెప్పి ఆయన అంటున్నారు. సో మన జీవితంలో కూడా మనము ధైర్యంగా ఉండాలి అంటే మనతో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. సో మనం ధైర్యం కొరకు మనము ప్రార్థన చేద్దాం.
మీరే